హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో ఇండియన్ సబ్ కాంటినెంట్లో 30% మందికి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి హార్ట్ అటాకే ఉంటుంది. అది లెస్ దాన్ 40 years లోపలే హార్ట్ అటాక్స్ వస్తాయి. మనకు ఎర్లీ హార్ట్ అటాక్స్ చాలా కామన్ వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. సో కాబట్టి ప్రివెన్షన్, హార్ట్ అటాక్ వస్తే చాలామంది 30% మంది హాస్పిటల్కి రాకముందే చనిపోతారు. కొంతమంది హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హార్ట్ మజిల్ వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్కి పోయి అర్థిమియాస్ వచ్చి షాక్లోకి పోయి చనిపోతారు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అటువంటి వాళ్ళలో మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎర్లీ ఏజ్ నుంచి, అడాలసెంట్ ఏజ్ నుంచి, అంటే టీనేజ్ నుంచి 20 years నుంచి మనం ఏం చేయాలంటే హెల్దీ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజు, ఇవన్నీ చిన్నప్పటి నుంచే మనము మన ఫ్యామిలీలో అందరు పెద్దవాళ్ళతో పాటు చిన్నవాళ్ళు కూడా, అంటే టీనేజ్ గ్రూప్ నుంచి కూడా మనము జాగ్రత్త పడి 20 years నుంచి ప్లస్ కొద్దిలో టీనేజ్లో ఒబిసిటీ వస్తుంది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ 20 years నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. బాడీ మాస్ ఇండెక్స్ 23 to 25 మెయింటైన్ చేస్తే, దాన్ని మెయింటైన్ చేయాలంటే మనము జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. హై సాల్టీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రీజ్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. ప్లస్ మనము తీసుకునే ఐటమ్స్లో కూడా ఫ్యాటీ ఫుడ్స్, అంటే అనిమల్ ఫ్యాట్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే మంచిది. వెజిటబుల్ ఫ్యాట్స్ అనేది మనకి చాలా హెల్త్కి, హార్ట్కి చాలా బెనిఫిషియల్ అనమాట. వెజిటబుల్ ఆయిల్స్ ప్లస్ వెజిటేరియన్ డైట్. యాక్చువల్గా ఎక్కువ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళ, నాన్ వెజిటేరియన్ డైట్, రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ ఎర్లీగా వస్తాయని స్టడీస్ ప్రూవ్ చేశాయి. కాబట్టి వెజిటేరియన్ డైట్, నాన్ వెజ్ ఎప్పుడన్నా నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ ప్రాపర్గా రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. స్పీడ్ వాక్ కానీ, లేకపోతే గేమ్స్ ఆడడం కానీ, స్విమ్మింగ్ చేయడము, జాగింగ్ చేయడము, రన్నింగ్ చేయడం అనేది 30 to 45 minutes ఇన్ ఏ డే, 6 days ఇన్ ఏ వీక్ ఆర్ 7 days ఇన్ ఏ వీక్ మనం చేయగలిగితే మనం బాడీ వెయిట్ ఐడియల్గా మెయింటైన్ చేసుకొని ఈ బీపీ రాకుండా, షుగర్ రాకుండా, ఒబిసిటీ రాకుండా ఇవన్నీ కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కూడా తీసుకోవడము మంచిది కాదు. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద హార్ట్. దానివల్ల ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ హార్ట్ బ్లాక్స్ అనేది కూడా అథెరోస్క్లెరోసిస్, అంటే ఫ్యాట్ డిపాజిట్ హార్ట్ బ్లడ్ వెజల్స్లో ఎర్లీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ హార్ట్ మజిల్ వీక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటాము. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో అరిథిమియాస్ కూడా వస్తాయి. ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది ఎర్లీ ఏజ్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ మనం తీసుకుంటే సాల్ట్ కూడా ఐడియల్గా మనము 3 to 4 grams మాత్రం తీసుకుంటే ఏంటంటే అది ఐడియల్ మన హెల్తీ అడల్ట్కి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ప్లస్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో లెస్ దాన్ 2 to 3 grams అనేది ఐడియల్. వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో కూడా 2 grams, లెస్ దాన్ 2 grams తీసుకుంటే ఐడియల్. అట్లా కాకుండా మనము రైస్ తగ్గించుకొని, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మనము కార్బోహైడ్రేట్ రైస్ తగ్గించుకొని రోటీ పుల్కా, వెజిటబుల్స్ బాగా తిని, ఫ్రూట్స్ బాగా తినాలి. ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే మనకి పొటాషియం అనేది, మెగ్నీషియం అనేది, ఇవి హార్ట్కి బెనిఫిషియల్, హెల్త్కి బెనిఫిషియల్. సోడియం తక్కువ ఉంటుంది వాటర్లో, పొటాషియంలో. సో ఈ ఫ్రూట్స్ మనం తీసుకొని, డ్రై ఫ్రూట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మనము మామూలుగా ఈ పల్లీలు అంటాము, లెగ్యూమ్స్ అంటాము, ఆల్మండ్స్ కానీ, లేకపోతే అక్రూట్ కానీ, ఇవన్నీ తీసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్, వీటిల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట వాటిల్లో, ఈ లెగ్యూమ్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల. ఫిష్ ఆయిల్ మనము ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఫిష్ తింటే అది హెల్త్కి మంచిది. ఫిష్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వీటి వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. అది కొలెస్ట్రాల్ పెరగకుండా, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా కాపాడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎస్పెషల్లీ అవి బాగా కంట్రోల్ చేస్తాయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవన్నీ హార్ట్ ప్రొటెక్టివ్ అనమాట. అండ్ వెజిటబుల్ ఆయిల్స్ని మనం ప్రమోట్ చేయాలి. తినే ఎనీ వెజిటబుల్ ఆయిల్ ఇస్ గుడ్ ఫర్ హార్ట్ అండ్ ఈవెన్ బాడీ ఆల్సో. సో అనిమల్ ఫ్యాట్స్ని మనం అవాయిడ్ చేయాలి. అనిమల్ ఫ్యాట్స్లో ఓన్లీ ఫిష్ ఆయిల్స్ ఆర్ యూస్ఫుల్. వెజిటబుల్ ఆయిల్స్లో మనం యూ కెన్ టేక్ ఎనీ వెజిటబుల్ ఆయిల్స్ గుడ్ ఫర్ హెల్త్ ఎక్సెప్ట్
కోకోనట్ ఆయిల్ అనేది ఎక్సెసివ్గా తీసుకోకూడదు, అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హార్ట్ ఆర్ హెల్త్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.